11వ అంతర్జాతీయ యోగా దినోత్సవంలో భాగంగా మే 21 నుండి జూన్ 21 వరకు జరుగుతున్న యోగాంధ్ర కార్యక్రమాన్ని పిఠాపురం మున్సిపల్ హై స్కూల్ ఓబీఎస్ నందు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వందలాదిగా ప్రజలు పాల్గొన్నారు. వెన్నెముక నిటారుగా పెట్టండి. బ్యూటిఫుల్ అనమాట. కుడి చేయి వచ్చాడు ఏముంది, ఇండెక్స్ ఫింగర్ అండ్ రింగ్ ఫింగర్ ఇలా మొయ్యండి. బొటన వేలు రింగ్ ఫింగర్ ఈ రెండే అవసరం. ఈ చిటికిన వేలు తీసేయండి వెళ్ళిపోయకండి, పక్కన ఎట్టండి, దాన్ని పట్టించుకోకండి. మీరు ఏం చేయాలి, బొటన వేలుతో కుడి ముక్కు ముయ్యండి, ఉంగర వేలుతో ఎడమ ముక్కు. ముందు కుడి ముక్కు ముంచి ఎడమ ముక్కుతో పేల్చండి గాలి. వెన్నెముక నిటారుగా పెట్టాలి. బ్యూటిఫుల్గా మైండ్ కూల్ అయిపోతుంది. ఎడమ ముక్కుతో పీల్చి కుడి ముక్కుతో వదలండి, మళ్ళీ కుడి ముక్కు మూసి ఈ ఎడ ముక్కుతో వదలండి. ఎప్పుడు బ్రెయిన్ కూల్ కావాల్సి వచ్చినా, పిల్లలకి కాన్సన్ట్రేషన్ కావాల్సి వచ్చినా ఇది చాలు. సుఖాసనంలో, అర్ధ పద్మాసనంలో వీళ్ళు బట్టి కూర్చోవచ్చు. వెన్నెముక నిటారుగా పెట్టి గాలి తీసుకుని గాలి వదలండి. 5 రౌండ్స్ అంటే ఎడ ముక్కుతో పిలుచుకుని కుడి ముక్కుతో వదిలి, కుడి ముక్కుతో పిలుచుకుని ఎడ ముక్కుతో వస్తే ఒక రౌండ్ అయ్యింది. 5 రౌండ్స్ చేయండి. అందుకే బుర్ర స్ట్రైట్గా పెట్టండి, నావే తిరగక్కర్లేదు. మీరు స్ట్రైట్గా పెట్టి వెన్నెముక నిటారుగా పెట్టి చేయండి. 5 రౌండ్స్ చేయండి. ఆల్టర్నేటివ్ బ్రీతింగ్ టెక్నిక్, నాడీ శోధన ప్రాణాయామం. రిలాక్స్ 5 రౌండ్లు అయినా రిలాక్స్ అయ్యి యోగిక్ పోస్టర్లో కూర్చోండి. 2 చేతులు 2 మోకాల దగ్గర పెట్టుకుని ముద్ర వదిలేయండి. ముద్ర వదిలేసి ఇలా కూర్చోండి. ముద్రలు తీసేయండి, ఇలా కూర్చోండి. ఇలా సర్వముద్ర అంటారు, మీరు సర్వముద్ర అంటారు. అలా కూర్చోండి. రిలాక్స్ అండ్ అబ్జర్వ్ యువర్ వైబ్రేషన్స్ ఇన్ యువర్ బాడీ. శరీరంలో స్పందనలు ఎలా వస్తాయి గమనించండి. ఇప్పుడు మీకు ఇక్కడ వాటర్ బాటిల్ పెట్టారు కదా, వాటర్ లేదు, నాలిక గడిచిపోయింది. అప్పుడు ఏం చేయాలి, శీతలి అనే ప్రాణాయామం చేస్తున్నాం. నాలిక మాట్లాడుతున్నాడు, అప్పుడు ఎక్కించినట్టు ఇదిలేసినట్టు ఆ మధ్యలో చేసినట్టు గాలి లాగా. కొంతమందికి నాలిక మాట్లాడదు, ఏ పర్వాలేదు, ఇదిలేసినట్టు గాలి లోపల తీసుకుని గాలికి తీసుకుని ముక్కులోంచి గాలి. చూడండి, ఎవరో పూర్తి మాత్రించినట్టుగా బాగా ట్రస్టింగ్ ఉంటే రిలాక్స్ అయిపోతాం. ఈ ఆసనం వాటర్ అలా 5 టైమ్స్ చేయండి. శీతలి, బాడీ కూల్ అయిపోతుంది. ఇప్పటిదాకా చేసినవన్నీ కూడా విశ్రాంతిలోకి వచ్చేస్తారు. చూడండి, మూసేయకండి. ఈ బొటన వేలుతోటి ఈ నొక్కుతున్నాను. బొటన వేలుతో ఈ చెవు దగ్గర ఉన్న బటన్ ఉంది కదా, దాన్ని ఇలా నొక్కే లోపలికి. ఒకసారి వినండి, నేను చెప్పాను. ఇది మీకు ఎక్కడా దొరకదు నేను చెప్పే ఇన్ఫర్మేషన్. మైండ్ వర్క్స్ విత్ ద నైట్రిక్ ఆక్సైడ్. నైట్రిక్ ఆక్సైడ్ దగ్గర పనిచేస్తుంది బ్రెయిన్. కరోనా వచ్చి చాలా మంది చనిపోవడానికి కారణం ప్రాణాయామం లేకపోవడం వల్ల, నైట్రిక్ ఆక్సైడ్ సప్లిమెంట్ లేకపోవడం వల్ల. అందువల్ల కష్టం నుంచి కుడిచి బొటన వేలుతో మూసాను, చేయకండి. ముందు చూడండి, ఈ రింగ్ ఫింగర్ ఎక్కడ పెట్టానండి, సారీ ఇండెక్స్ ఫింగర్ ఎక్కడ పెట్టానంటే కన్ను మధ్యలో పెట్టాను. హోల్డ్ చేసుకోకండి, పుసుగు ఉంటుంది కదా అక్కడ పెట్టాను. తర్వాత ఈ మధ్యలో వెళ్ళి ముక్కు దగ్గర పెట్టాను. ఇది అప్పర్ లిప్, ఇది లోయర్ లిప్, అంతే. హమ్మింగ్ సౌండ్ స్లోగా చేస్తూ చూడండి, అలా చేశారు అన్నట్టు స్లోగా అనండి, వదిలేయండి. గాలి తీసుకోండి. వెన్ యూ డూ ఇట్ ప్రాపర్లీ అండ్ ప్రాంప్ట్లీ, లైక్ ఆ తూనీగా ఉంటుంది కదా, యూ విల్ గెట్ ఇట్.
మీరు కళ్ళు మూసుకుని అక్కడే కూర్చోవాలి. మీకు ఒక మెడిటేషన్ ఉంటుంది, ధ్యానంలో కూర్చోండి. చక్కటి ఓం శాంతి గారు పంపి కళ్ళు మూసుకోకూడదు, ఎవరు కళ్ళు మూసుకుని కూర్చోవాలి. ఇది ఆఖరికి కళ్ళు మూసుకుని కూర్చోండి. మెడిటేషన్ రాజయోగ అభ్యాసం. ఇక్కడ రాజయోగ అభ్యాసము అంటే మనం శరీరం ఎలా అయితే ఆహారం ఇచ్చేటప్పుడు ఏది దానికి శక్తినిస్తుంది, మీరు ఒకవేళ బియ్యం తీసుకొచ్చినా, కూరగాయలు తీసుకొచ్చినా, ఒకవేళ ఏదైనా ఫలాలు తీసుకొచ్చినా, ఎలాగ ఉన్నది అలా డైరెక్ట్ తీసుకునే ప్రయత్నం చేయాలి. దాన్ని ఏం చేస్తారు, ప్రిపేర్ చేస్తారు. అంటే దాంట్లో వ్యర్థమైన పనికిరాంతి ఏదైనా ఉంటే, దాని పైన ఉన్నటువంటి మనకు హాని కలిగించేటువంటి పదార్థం ఏదైనా ఉంటే దాన్ని క్లీన్ చేసేసి, దాన్ని పనికిరాన్ని తీసేసి మనకి పనికొచ్చే విధంగా తయారు చేసి ఆహారం తీసుకోవడం జరుగుతుంది. ఎందువల్ల అంటే ఎలా ఉన్నది అలా తీసుకున్నట్లయితే మీ ఆరోగ్యం పైన ప్రభావం చూపిస్తుంది. అలాగే ఇక్కడ మెడిటేషన్ అంటే మానసిక శక్తిని పెంచుకునే విధానం. అంటే మానసిక శక్తి అంటే దాంట్లో ఏకాగ్రతని పెంచుకోవడం కానీ, జ్ఞాపక శక్తిని పెంచుకోవడం కానీ, మన ఎదురుగా వచ్చేటువంటి రకరకాల సమస్యలు ఏవైతే ఉంటాయో వాటిని సహించడానికి, ఎలాంటి భారం అంటే అనేక బాధ్యతలు ఉన్నప్పటికీ కూడా ఆ భారం మన మీద పడకుండా బ్యాలెన్స్ చేసుకోవడానికి, అలాగే మానసిక రోగాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటినీ తొలగించుకొని మనసుని శాంతి చేసుకోవడానికి అది రాజయోగ అభ్యాసం అనేది ఉపయోగపడుతుంది. అయితే దీంట్లో మనకి యోగ అభ్యాసం చేయడం ఎలాగా అంటే ఇక్కడ చూడండి, బయట ఉన్నటువంటి రకరకాల విషయాల్లో మనం ఏది లోపలికి తీసుకోవాలి. మీరు ఎవరైనా మాట్లాడేటప్పుడు వాళ్ళు ఏదంటే అది లోపలికి తీసుకుని మానసిక రోగాల్ని పెంచుకుంటూ ఉంటామని. కానీ ఇక్కడ మనకి ఏది అవసరమో అది తీసుకోవాలి. ఎందుకంటే మేము చేసేటువంటి మంచి సంకల్పాలు ఆత్మశక్తిని పెంచుతాయి. అయితే ఆత్మశక్తి పెరిగింది అంటే జ్ఞాపక శక్తి పెరుగుతుంది, ఏకాగ్రత పెరుగుతుంది, అన్ని రకాలుగా శక్తిశాలి అవుతాం. అయితే ఏ విధంగా మనం పాజిటివ్ థింకింగ్ చేయాలి అంటే బయట ఎలా అయినా ఉండనివ్వండి పరిస్థితులు, కానీ మనం దాంట్లో ఏ మంచిని లోపలికి తీసుకోవాలి. అయితే అది ఇక్కడ మనకి మెడిటేషన్లో మనం నేర్పించడం జరుగుతుంది. అయితే ఇప్పుడు ఒక 5 నిమిషాలు ఈ రాజయోగ అభ్యాసం మెడిటేషన్ చేస్తూ మన మనసుని శక్తిశాలిగా చేసుకోవడం. అంటే ఇక్కడ చూడండి, బయట ఉన్న రకరకాల విషయాల నుండి మనసుని తొలగించి మనం దేనిపైన ఏకాగ్రం చేద్దాము అనేది మీకు ఒక కామెంటరీ రూపంలో ఒక 5 నిమిషాలు చెప్పడం జరుగుతుంది. దాని అనుసారంగా మీ మనసుని ఏకాగ్రం చేయడానికి ప్రయత్నం చేయండి. ఓం శాంతి. మనము ఈ 2 కనుల మధ్య స్థానంలో ఈ శరీరాన్ని నడిపించేటువంటి ఒక ఆధ్యాత్మిక శక్తి, ఒక మెరిసేటువంటి జ్యోతి స్వరూపం, ఆత్మస్వరూపంలో భూమధ్య స్థానంలో ఒక మెరిసే నక్షత్రాన్ని, ఒక శక్తివంతమైన ఆత్మ. అయితే ఆత్మ యొక్క సహజ గుణాలు పవిత్రత, దాన్నే శుద్ధత అని చెప్తారు. శాంతి, ప్రేమ, ఆనందము, జ్ఞానము, శక్తి, సుఖము, ఇవన్నీ ఆత్మ యొక్క సహజ గుణాలు.
నన్ను నేను శాంత స్వరూప ఆత్మగా చూస్తున్నా. నా సహజ గుణము శాంతి. బయట ఉన్నటువంటి పరిస్థితులు ఎంత అశాంతి కలిగించేటట్లున్నప్పటికీ నేను ఒక శాంత స్వరూప ఆత్మ. ఆ అశాంతి వాతావరణాన్ని శాంతి చేసేటువంటి ఆత్మ. అలాగే నేను జ్ఞాన స్వరూప ఆత్మ. వాటిని అర్థం చేసుకుని ఆలోచించి పరమ చేసేటువంటి శక్తిశాలి ఆత్మ. అలాగే సుఖస్వరూప ఆత్మ. పరిస్థితులు, వ్యక్తులు, వాతావరణం ఎలా ఉన్నప్పటికీ నేను నా చుట్టూ ఉన్నటువంటి అందరికీ సుఖం యొక్క కిరణాలని వ్యాపింపచేసేటువంటి ఆత్మ. అలాగే నేను శక్తి స్వరూప ఆత్మ. నా వలసిన గుణము శక్తి. ఇక్కడ నా అసలు స్వరూపాన్ని గుర్తు చేసుకుంటూ కొంత సమయం దానికోసం నేను ఆలోచనలు చేస్తూ నన్ను నేను శక్తిశాలిగా తయారు చేసుకుంటాను. ప్రతిరోజు ఉదయమే మంచి సంకల్పాలు చేస్తూ ముందు ఆత్మని శక్తిశాలిగా చేసుకుని ప్రయత్నం చేస్తాను. ఎప్పుడైతే ఆత్మ శక్తిశాలిగా అవుతుందో, అయితే శక్తిశాలిగా అయ్యేటువంటి ప్రయత్నం చేస్తామో మన మాటలు కూడా ప్రభావాన్ని చూపించేటట్లు ఉంటాయి. దృష్టి కూడా శక్తిశాలిగా ఉంటుంది. అలాగే శాంతి. జూన్ 21 అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మన ప్రధానమంత్రి మోడీ గారు ప్రవేశపెట్టినటువంటి కార్యక్రమంలో భాగంగా జూన్ 21 వైజాగ్లో జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు యోగాంధ్ర అనే కార్యక్రమం ప్రవేశపెట్టారు. దీని నిమిత్తమే మే 20వ తారీఖు నుంచి యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా జూన్ 21 ప్రతిరోజు ఈవెంట్లు జరుగుతున్నాయండి. మన పిఠాపురం, అలాగే పిఠాపురంలో ముఖ్యంగా మన డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో మన కార్యక్రమాలన్నీ చక్కగా జరుగుతున్నాయి. ప్రతి ఒక్కళ్ళ కాడి ఇక్కడే కాకుండా మరి కలెక్టర్ గారు, అలాగే అన్నవరం దేవస్థానంలో, తర్వాత సామర్లకోట, భీమేశ్వర టెంపుల్, ద్రాక్షారామం, ఇలా ప్రతి ఒక్క టెంపుల్లోని టూరిజం, బీచ్ యోగా కార్యక్రమాలు, అలాగే టూరిజం కార్యక్రమాలు ప్రతి ఒక్కటి కూడా ప్రోటోకాల్ ప్రకారం మేము డైలీ చేస్తున్నామండి. ఈరోజు 12వ తారీఖు పిఠాపురంలో ఓబీఎస్ స్కూల్లో నిర్వహించడం జరిగింది. దానికి వందల మంది దీనికి హాజరవ్వడం జరిగిందండి. ఈ కార్యక్రమం విజయవంతమైనందుకు కమిషనర్ గారికి, అలాగే పరా మేడం చైర్మన్ గారికి, ఆ తర్వాత యోగా టీచర్స్ అందరికీ, యోగా గురువులందరికీ, ఆయుష్ డిపార్ట్మెంట్ వారికి కూడా నా ధన్యవాదాలు.